Hi guys, welcome to our channel Meghna Singireddy. Welcome to day 4 of our weight loss journey. మార్నింగ్ లేవగానే చాలా యాక్టివ్ గా అనిపించింది. అందుకే ఫస్ట్ జుంబా డాన్స్ తో నా డే అయితే స్టార్ట్ చేసేసాను. బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు ఈ రోజు, బట్ జుంబా డాన్స్ చేయాలి కాబట్టి ఇంకా తప్పక ఏదో చిన్నగా బాడీ మూవ్మెంట్స్ ఇస్తూ జుంబా డాన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నేను హాఫ్ అన్ అవర్ చేస్తున్నాను కదా ఈ జుంబా డాన్స్. హాఫ్ అన్ అవర్ ఎప్పుడు అవుతుందా అని చెప్పి మాటికి టైం చెక్ చేస్తూనే ఉన్నాను అనమాట. మీరు ఏ పని చేస్తున్నా సరే టైం చెక్ చేసుకుంటూ ఉంటారా, ఎప్పుడైపోద్ది అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, మాట్లాడేసుకుందాం. వెయిట్ లాస్ జర్నీ అనగానే అందరూ వెయిట్ లాస్ అవుతున్నామా లేదా అనేసి చూసుకుంటారు, బట్ నేనైతే మాత్రం ఎంతవరకు నేను హెల్తీగా ఉండగలను అని చెప్పి చెక్ చేసుకుంటా ఉంటున్నాను అనమాట డైలీ. నేను 3-4 మంత్స్ నుంచి కూడా హెల్దీగా ఉందాము, హెల్దీ ఫుడ్ తిందాము అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను. సో ఈ జర్నీలో ఏంటంటే నాకు జంక్ ఫుడ్ అనేది అంటే అప్పుడు బాగా తినేదాన్ని, బట్ ఇప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ కొంచెంగా తగ్గిపోతూ వస్తుంది. వాటిని చూస్తున్నా సరే టెంప్ట్ అవ్వట్లేదు అనమాట. మెయిన్గా నేను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నేను జంక్ ఫుడ్ ఎన్నిసార్లు తిన్నాను అని చెప్పి ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు అనమాట. సో అంతలా తగ్గించేశాను. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ హాఫ్ ఇయర్ కూడా మ్యాక్సిమం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి. జుంబా డాన్స్ చేస్తున్నంత వరకు మోక్షత బాగానే ఉంది. నేను ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నానో అప్పుడే మోక్షత కరెక్ట్గా ఏడవడం స్టార్ట్ చేసింది. దట్టు ఈ రోజు బయటకు వెళ్లే ప్లాన్ ఉందన్నమాట చిన్న పని మీద. ముందే నేను కొంచెం తక్కువసేపు ఎక్సర్సైజ్ చేద్దాం అనేసి అనుకున్నాను, బట్ ఇప్పుడు మోక్ష కూడా ఏడుస్తుంది కాబట్టి ఇంకా తగ్గించేసాను అనమాట. మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఒకలాగా కంప్లీట్ చేసేసుకున్నాను. వర్కౌట్ చేసిన తర్వాత స్వెట్తో వచ్చిన ఫేస్ గ్లో ఉంటుంది చూడండి, భలే కనిపిస్తాం అందులో మనం. మళ్ళీ ఆ గ్లో డే మొత్తానికి ఉండదు, జస్ట్ ఫ్యూ మినిట్సే ఉంటుంది. ఆ ఫ్యూ మినిట్సే నేను మస్త్ ఎంజాయ్ చేసేస్తాను అనమాట ఆ గ్లోని చూసుకుంటూ. రోజు మార్నింగ్ డ్రింక్ అయితే స్కిప్ అయిపోయింది, బికాస్ టైం లేదనమాట. బయటకు వెళ్ళాలని చెప్పి హడావుడ్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నిన్న పెసరపప్పుతో చేసుకున్న ఇడ్లీలు బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్తోనే ఈరోజు కూడా ఇడ్లీలు చేసుకుని తినేసాను. బట్ ఈ రోజు అయితే హోమ్ మేడ్ ఇడ్లీ పొడి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఒక ఎగ్ కూడా తిన్నాను. అయితే నేను ఒకప్పుడైతే 4-5 ఇడ్లీస్ అయితే తినేదాన్ని, ఇప్పుడైతే 2 ఇడ్లీస్గా వచ్చాను కదా. మహేష్ చూసి ఏంటా 2 ఇడ్లీస్ సరిపోతాయా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉన్నాడు అనమాట. బట్ ఇప్పుడైతే సరిపోతుంది గైస్ నాకు. అంటే ఎగ్ కూడా దాంతోపాటు యాడ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ఎగ్ తినకపోతే మాత్రం మళ్ళీ మనకి ఆకలేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ మీల్ అని నేను అంటాను. దానివల్ల మనకి ఎక్కువ ఆకలేకుండా ఉంటుంది. సో ట్రై టు హ్యావ్ ఇట్ గైస్. బయటికి వెళ్తాం అని చెప్తున్నానే కానీ దేనికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పలేదు కదా మీకు ఎంతవరకు. సో ఈ రోజు మోక్షకి వ్యాక్సినేషన్ డే అనమాట. సో వ్యాక్సిన్ వేయించడానికి అని చెప్పి మేము ఈ రోజు బయటకు వెళ్తున్నాము. రెడీ అవుతున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో నాకు ఒక చాక్లెట్ దొరికింది. మళ్ళీ మోక్ష ఎక్కడ అడుగుతుందా అని చెప్పి నేనే తినేసాను. అది కూడా చిన్న చాక్లెటే కాబట్టి పర్లేదులే అనుకున్నాను అనమాట. మోక్షకి తెలియకుండా తినాలి అంటే పెద్ద టాస్క్ అనమాట నాకు, బట్ ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంకి వస్తే నేను ఎప్పుడు కూడా బొబ్బిల్లోనే వేయించాను కానీ బెంగళూరులో ఎప్పుడు వేయించలేదు. సో మాకు ఎక్కడ వేయించాలి ఏంటి అని తెలియక డిలే అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది, కొన్ని మంత్స్ లేట్ అయింది అనమాట. బట్ ఎలాగైనా సరే వ్యాక్సిన్ వేయించాలి అని చెప్పి కనుక్కొని ఇంకా వేయించాము. మోక్ష అయితే అక్కడ బాగా ఏడ్చేసింది, అందుకే మొహం అంతా డల్గా పెట్టేసింది. ఇది గవర్నమెంట్ వ్యాక్సిన్ కాబట్టి అంగన్వాడీ బుక్ పక్కాగా ఉండాలి. మేము అది బొబ్బిల్లో మర్చిపోయి వచ్చేసాము. సో మళ్ళీ మా మమ్మీకి ఫోన్ చేసి ఫొటోస్ పెట్టమని చెప్పి చాలా పెద్ద తతంగమే జరిగింది ఆ రోజు. అందుకే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేసి తినాలి అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అనేసి మేమైతే నిన్నటి పప్పు ఉందనమాట. సో దాంతో పాటు ఏదో ఒక ఫ్రై ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఫ్రై తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మోక్ష అన్ని షాపులు మావే అన్నట్టు ఇంకా తిరుగుతూ ఉంది. దాన్ని ఆపడం అయితే ఆ రోజు చాలా కష్టమైపోయింది అనమాట. వ్యాక్సిన్ వేయించాం కానీ తనకి ఆ టైంలోనే ఏడ్చింది అనమాట. బట్ తర్వాత అయితే మళ్ళీ ఫ్రీ అయిపోయింది. అక్కడ బేకరీ షాప్ లో బ్రెడ్ కనిపించింది తనకి. బ్రెడ్ అంటే మోక్షకి ఇష్టం అనమాట, మిల్క్ లో డిప్ చేసుకుని మంచిగా తింటది. బట్ అడుగుతూనే ఉంది కానీ మేమైతే కొనలేదు. చెప్పాను కదా ఆ రోజు మోక్షతో అసలు ఆపలేకపోయాము అనేసి. రోడ్డు మీద పరిగెడుతూనే ఉంది. సడన్ గా ఒకసారి పడిపోయింది అనమాట. నీకు కొంచెం చిన్నదే దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన తర్వాత మాకు చిక్కింది, అంతవరకు మాకు చెక్కలేదు అనమాట. సో తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము, లంచ్ కంప్లీట్ చేసేసాము. నాకైతే మా ఇంట్లో చేసుకున్న కర్డ్ అంటే చాలా ఇష్టం. బయట చేసుకున్న కర్డ్ కంటే ఇంట్లోనే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ రోజు కర్డ్ రైస్ ఎక్కువ తిన్నాను. అండ్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత చిన్నగా వాక్ చేస్తున్నాను అక్కడక్కడే. అండ్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మోక్షత నన్ను ఎత్తుకోమంటది. మహేష్ ఎంత చూసుకున్నా సరే నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. తనకు కూడా నాతో పాటు తిరగడం ఇష్టం. సో అందుకని చెప్పి ఇంకా తనని ఎత్తుకొని కొన్ని రౌండ్స్ వేస్తూ ఉంటాను. బట్ మన పని అవ్వాలి, తనని చూసుకోవాలి కాబట్టి ఇలా ఎత్తుకొని వాకింగ్ చేసుకొని ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాను అనమాట.
అండ్ హియర్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ థింగ్ గైస్, ఏంటంటే సి సెక్షన్ అయిన తర్వాత ఎవరికైనా సరే మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ అనేది కామన్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది అనమాట. బ్యాక్ పెయిన్ అనేది కొంచెం సేపు మనం బెండ్ అయినా ఎక్కువ వర్క్ చేసినా సరే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. నేను కూడా మోక్ష పుట్టిన తర్వాత 1 year వరకు చాలా అంటే చాలా హెవీ బ్యాక్ పెయిన్ ఉండేది. నేను కూడా చాలా ఆ పెయిన్ని అనుభవించాను. బట్ ఎప్పుడైతే నేను అంటే మొన్న మార్చి నుంచి కదా నేను ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఏంటంటే గ్రాడ్యువల్గా ఆ పెయిన్ కూడా నాకు తగ్గుతా వచ్చిందనమాట. ఇప్పుడైతే నాకు అసలు ఆ పెయిన్ కూడా లేదు. అంటే వస్తుంది, ఎప్పుడో రేర్గా వస్తుంది, కానీ డైలీ రావడం కానీ అరల్స్ వీక్లీ వన్స్ రావడం కానీ ఇలాగేం లేదు. అంటే ఇప్పుడు మోక్షాన్ని ఎత్తుకొని నేను తిరుగుతున్నా సరే నాకు బ్యాక్ పెయిన్ అనేది రావటం లేదనమాట. సో ఎక్సర్సైజ్ అనేది నాకు బాగా వర్క్ అయ్యింది ఈ బ్యాక్ పెయిన్ విషయంలో అనేసి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. మీకు కూడా ఎవరికైనా సరే బ్యాక్ పెయిన్ ఉంటే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయినా సరే ట్రై చేయండి, ఒకవేళ మీకు కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము వాకింగ్కి అయితే వచ్చేసాము. మోక్ష అయితే ఈరోజు ఫుల్ యాక్టివ్గా మాతో పాటు వాకింగ్ చేసేస్తుంది. ఎప్పుడు ఏంటంటే ఒక దగ్గర ఉండి ఆడుకోవడం కానీ అరల్స్ నన్ను ఎత్తుకోమండం కానీ ఇలా అంటది, కానీ బట్ ఈ రోజు అయితే మాతో పాటు ఇంకా వాకింగ్ కూడా చేసేస్తుంది అనమాట. ఈ రోజు వెదర్ అయితే అల్టిమేట్ గా ఉంది, అసలు ఎంత బాగుందో, చాలా కూల్ గా గాలి వేస్తూ అబ్బా భలే ఉందనమాట. సో ఇలా వెదర్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వాకింగ్ చేయగలిగాను నేను. మోక్షకి వ్యాక్సిన్ వేయించాం కదా, వాళ్ళేమో ఫీవర్ రాదని చెప్పారనమాట. బట్ గవర్నమెంట్ వ్యాక్సిన్ వేయిస్తే మాక్సిమం ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చి మోక్షకి ఎప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్ వేయించినా ఫీవర్ వస్తుంది. సో చూడాలి రేపటికి ఏమవుతుందో ఏంటి అని. Day 4 అయితే ఇలా అయ్యింది గైస్. ఈ రోజు మొత్తం అంతా నేను అనుకున్న టాస్క్స్ అన్ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసేసాను. బట్ ఒకటి ఏంటి అంటే బయట నుంచి మనం కర్రీ తెచ్చుకున్నాం కదా, సో అది ఒక్కటే కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యాను అనమాట. బికాజ్ అది కూడా ఇంట్లో చేసుకుంటే అయిపోయేది కదా, ఆమ్లెట్ అయినా వేసేసుకుంటే సరిపోయేది కదా అన్న ఫీల్ వచ్చేసింది. బట్ ఎనీవేస్ కొన్నిసార్లు మరి తప్పదు కదా బయట పనులు ఉన్నప్పుడు. సో యా, దట్స్ ఇట్ ఫర్ Day 4 గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మీరు కమెంట్స్లో చెప్పండి గైస్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేసి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ హైప్ పాయింట్స్ ఏమైనా రిమైనింగ్ మిగిలి ఉంటే హైప్ పాయింట్స్ ఈ వీడియోకి ఇవ్వడానికి ట్రై చేయండి, సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యు గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.